పూర్వకాలంలో తుంగధ్వజుడైనటువంటి రాజుగారు ఉండేవాట. ఆయన ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలమ్మ మీరు ఇచ్చే బట్టలు తీయండి, కన్నబిడ్డల వారే పరిపాలన చేస్తూ ఉండేవారట. వారికి కొంతమంది ఆటవికులు వచ్చి గిరిజనులు అయ్యా మా గూడాల మీద వన్యమృగాలు దాడి చేస్తున్నా వాటిని మీరే రక్షించాలి అంటే వెళ్ళాడు, వేటకి వెళ్ళాడు, వేట చేశాడు, వేటతో అలసిపోయాడు. కొంతమంది గొల్లవాళ్ళు ఆ అడవికి వచ్చారట. ఒక మారేడు చెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి సత్యనారాయణమూర్తిగా భావన చేసి పూజించిన తర్వాత ఏదో బియ్యం రోక బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకున్నారు. వాళ్ళు చద్దన్నం మూట కట్టుకుని వెళ్తారు. ఆ మూట కట్టినటువంటి ఆ గొడ్డ వాసన వచ్చిందట, అందుకని వీడి ప్రసాదాన్ని పక్కన పెట్టేశారు. మరి గొల్లవాళ్ళు అంటే ఏం చేస్తారు? వాళ్ళకి ఎవరి దగ్గర ఏది ఉంటే దాంతోనే వాళ్ళు వ్యవస్థ చేసుకుంటారు. అలా బియ్యపు నూక ఆ బెల్లం ముక్క నైవేద్యం పెట్టి చద్దన్నమే నైవేద్యం పెట్టాట. దాన్ని కూడా అమృతంగా స్వీకరించాట స్వామి. దాన్ని రాజుగారంటే విష్ణువు యొక్క తేజస్సు ఉంటేనే కూడా రాజు అవ్వలేడు. ఎంతో మందిని ఆకర్షించాలి అంటే వాళ్ళు విష్ణు తేజస్సు ఉండాలి. అలా తేజస్సు లేకపోతే వాడు రాజు అవ్వలేడు. కాబట్టి విష్ణువే మన దగ్గరికి రాజు రూపంగా వచ్చాడు. ముందుకు ఆయనకి ప్రసాదం ఇద్దాం, ఆయన్ని గౌరవిద్దాం, తర్వాత మనందరం సహపంక్తి భోజనం చేద్దామని అనుకుని ముందు ప్రసాదం ఇస్తే వాడు వాసన వచ్చిందని పక్కన పెట్టాడు. దాంతో విష్ణువు కూడా ఓహో ఇది వాసన వచ్చిందని పక్కన పెట్టావా, నీ పదవి అనేది కూడా నా ప్రసాదమే కదా, దాన్ని పక్కన తీసుకుంటాలి అని ఉన్న పదవిని పీకేశాడు. అంతే. ఎప్పుడు కూడా అహంకారంతో ఎవ్వరూ ఏ పని చెయ్యకూడదు. వీడు రాజు అనే అహంకారం అనుకున్నాడు, 5 సంవత్సరాలు తీసి పక్కన పెట్టారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరితో ఏ విధంగా ప్రవర్తన చెయ్యాలో ఆ ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉండాలి. భగవంతుడి యందు పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. వాడు భగవత్ ప్రసాదాన్ని చేత్కరించాడు, ఉన్న పదవిని పీకేశాడు. కొంత ఒక గూఢచారి వచ్చాడు, రాజా మీరు కనుక దేశంలోకి వస్తే మీ పీక తీసేస్తారు, జాగ్రత్త, కొద్ది కాలం కలిసి వచ్చేంతవరకు ఇక్కడే ఉండండి అని అన్నట. మారు మాట్లాడకుండా అక్కడే ఉన్నట్ట. కొంతకాలం నిత్యం గొల్లవాళ్ళతో ఆ మారేడు చెట్టుకి పూజ చేస్తూ సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉంటే ఆ ప్రసాదం తీసుకోకపోవడం అనేటువంటి దోషం వల్ల ఎన్నో రోజులు పూజ చేస్తే కానీ మరలా పదవి రాలేకపోయింది వాడికి. మొత్తాన్ని ప్రసాదం తినడం వల్ల వాడి బుద్ధి పనిచేసింది. అప్పుడు ఈ గొల్లవాళ్ళని ఒక గొర్రెల సంఘంలా ఏర్పాటు చేసుకుని వీళ్ళతో రాత్రి కాలం కలిసి వచ్చింది, కొట్టేహట, రాజ్యాన్ని వశపరుచుకున్నట్ట. అంతవరకు రాజు అయ్యాడు. కేవలం ఎప్పుడైతే భక్తితో ప్రసాదం తిన్నాడో వాడు చక్రవర్తి అయ్యాడు. ఇది స్వామి యొక్క అనుగ్రహం. ఏదైనా దృఢమైనటువంటి సంకల్పమే మనలో ఒక సంకల్పమే భగవంతుడు. ఆ సంకల్పాన్ని మధ్యలో వదిలేయకూడదు ఎవరైనా సరే. ఆ సంకల్పం సాధించేంత వరకు మన ప్రయత్నం ఉంటే ఆ సంకల్ప సిద్ధే భగవత్ స్వరూపం. కాబట్టి సంకల్పమే భగవంతుడు. ఇదే విధంగా సత్యదేవుడిని ఆయన అనుష్ఠించాడు, చక్రవర్తి అయ్యాడు, సౌభాగ్యవంతుడయ్యాడు. సౌభాగ్యం అంటే ఒక్క కుంకుమ ఒకటే కాదు, సౌభాగ్యం అంటే ఈ సంతానం, అలాగే ప్రజలందరూ కూడా సుఖంగా ఉండడం ఒక సౌభాగ్యం. వీళ్ళందరినీ కూడా సుఖంగా ఆ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అంత్యమనందు వైకుంఠ లోకానికి వెళ్ళారు రాజుగారు కూడా. అథ పంచమోధ్యాయ సమాప్త. గోవింద గోవింద.